బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తుల మీటింగులు జరుగుతున్నాయి. బీజేపీ వాళ్ళని ఏమైనా పిలిచారు? రాష్ట్ర స్థాయి వాళ్ళని పిలవలేదు. ఇప్పుడు నిన్న కూడా మీటింగులు 2 సార్లు జరుపుకున్నారు. పురంధేశ్వరిని ఏమైనా పిలిచారా? పిలవాల్సింది పురంధేశ్వరి కదా. ఏమ్మా మేమిద్దరం చర్చించుకున్నాం, మీరు కూడా రండి అని. ఈయన అసలు వాళ్ళని పిలవట్లేదు. అంటే బీజేపీని అవాయిడ్ చేస్తున్నాడు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి మర్చిపోయారేమో. అంటే పవన్ కళ్యాణ్ ఏంటి వీళ్ళందరూ నాయకులుగా చూడట్లేదు ఆయన. నేను జాతీయ స్థాయిలో మీ వాళ్ళతో మాట్లాడతాలే, నేను పైన మాట్లాడతాలే, పో పని చూసుకోపో అని చెప్తున్నట్టుంది. వాళ్ళకి ఈయన అనట్ల. సమస్య ఏంటంటే ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టిలో జుజూబీలు కాబట్టి వీళ్ళని అసలు పలకరించడు ఆయన. అప్పుడు ఈయన కెపాసిటీ వాళ్ళ దృష్టిలో జుజూబీనే కదా, వాళ్ళు ఈయన పలకరించట్లేదు. సింపుల్ లాజిక్ అనమాట. ఇప్పుడు మొన్న బీజేపీ జనసేన పొత్తు తెలంగాణలో ఎవరు మాట్లాడారు? కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడారు. జాతీయ స్థాయి నాయకులు వచ్చి కూర్చున్నారా? ఏ అమిత్ షాను లేకపోతే మోడీ వచ్చి కూర్చున్నారా? లేదుగా. రాష్ట్ర స్థాయిలోనే జరగాలి పొత్తు. ఆ పొత్తుకి ఇక్కడ వస్తున్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే తెలుగుదేశం నేరుగా బీజేపీతో కూర్చోవట్లేదు. వాళ్ళ భయం ఏంటి? మైనారిటీ ఓట్లు పోతాయి పొత్తుతో, ఒకటి. అలాగని బీజేపీతో శత్రుత్వం పెట్టుకోకూడదు. నెంబర్ 2, మన చేతికి మట్టి అంటకుండా పవన్ కళ్యాణ్